తిరుపతి భారతీయ విద్యాభవన్ వారి 18వ గొప్ప పుస్తక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో తిరుపతి పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జనవరి 31 నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు 9 రోజుల పాటు నిర్వహించే ఈ 18వ గొప్ప పుస్తక ప్రదర్శనను శనివారం సాయంత్రం స్థానిక పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభించారు. ముందుగా స్విమ్స్ కూడలిలోని వాల్మీకి విగ్రహం వద్ద నుంచి పుస్తక ప్రదర్శన వేదిక వరకు పుస్తకాల పల్లకీతో శోభాయాత్ర నిర్వహించారు. భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, పంచసహస్రావధాని అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేళసాని మోహన్, స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, భారతీయ విద్యాభవన్ కేంద్ర కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, భవన్స్ ప్రిన్సిపాల్ డి పద్మజ, బోధనేతర సిబ్బంది ఈ శోభాయాత్రలో భాగస్వాములయ్యారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ కెవి చౌదరి 18వ గొప్ప పుస్తక ప్రదర్శనను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, విద్య, వైద్య, వైజ్ఞానిక, చారిత్రక, సాహిత్యానికి సంబంధించిన 95 పుస్తకాల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం పుస్తక ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన సభను అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాంకేతికత ఎంత పెరిగినా కూడా భౌతికంగా మంచి పుస్తక పఠనంతోనే మనోవికాసం విస్తృతమై మేధా సంపత్తి పెంపొందుతుందని ఈ సందర్భంగా ముఖ్య అతిథి కెవి చౌదరి అన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదివి అర్థం చేసుకుని వాటిని జీవితంలో ఆచరించాలని, అప్పుడే ఉన్నత స్థాయికి ఎదగగలరని తెలియజేశారు. పుస్తక ప్రదర్శన కన్వీనర్, భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం కోసమే భారతీయ విద్యాభవన్ స్థాపించబడిందన్నారు. డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ, ప్రస్తుతం కృత్రిమ మేధ రాజ్యమేలుతున్న పుస్తక పఠనం వల్ల కలిగే మానసికానందం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. పంచసహస్రావధాని డాక్టర్ మేళసాని మోహన్ మాట్లాడుతూ, పుస్తక పఠనం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. ప్రాచీన ఇతిహాసాలు, పురాణంలోని విషయాలను పుస్తక పఠనం ద్వారానే తెలుసుకోవడం సాధ్యమవుతుందని, వేరే ఇంకే మార్గంలోనూ ఇది సాధ్యపడదని తెలిపారు. కాగా కార్యక్రమంలో భాగంగా తిరుపతి భారతీయ విద్యాభవన్ సంగీత ఉపాధ్యాయులు ఆలపించిన త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్న కృతులు ఆహూతులను అలరించాయి. భవన్స్ సంగీత విభాగాధిపతి ఎన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉపాధ్యాయులు వి లలిత శివజ్యోతి, డిపిఎస్ఎస్ రాజేశ్వరి, జి శైలజ మరియు పూర్వ విద్యార్థులు నిట్టల అనన్య, ఆర్ ప్రియంవద, విష్ణు త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్న కృతులు ఆలపించగా, వీరికి వన్నూరు స్వామి, భవన్స్ పూర్వ విద్యార్థి శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ మృదంగంపై సహకారం అందించగా, బి నరసింహస్వామి వయలిన్పై సహకరించారు. కాగా ఈ 9 రోజుల పాటు సాయంత్రం పూట పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమాలు జరగనున్నాయి.
సరి
పెడితే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు. దానికి మనకు రాజారావు గారు పెద్దలు ఆ మీటింగ్కి వచ్చారు, కృష్ణారెడ్డి గారు వచ్చారు, నేనేదా మిగిలిన భవన్స్ వాళ్ళందరూ కూడా అక్కడ సమావేశం జరిగింది. అప్పుడు బుక్ ఫెస్టివల్ పెట్టాలని నిర్ణయించుకుని ఆ సంవత్సరం 2006లో మనం మొట్టమొదట బుక్ ఫెస్టివల్ని త్యాగరాజ మండపంలో 4 సంవత్సరాలు జరపడం జరిగింది. అప్పటికి విద్యావేత్తలైనటువంటి అనే చుక్కా రామయ్య గారు, ప్రాణేష్ ఇటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగి ఎం యువరాజు గారు అని ఎగ్జిక్యూటివ్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. వారు ఇంత చిన్న ప్లేస్లో కాదు, మీకు మేము ఎస్విఐ స్కూల్లో అన్ని ఏర్పాట్లు చేస్తాం, మీరు అక్కడ నడిపించండి ఇంకా పెద్ద ఎత్తున అని ఆయన సంకల్పంతో ఎస్విఐ స్కూల్ గ్రౌండ్స్లో బుక్ ఫెస్టివల్ జరగటం. తర్వాత 3 సంవత్సరాలు మన వినాయక నగర్ క్వార్టర్స్ దగ్గర జరగటం. ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరిగితే ఒక సెంట్రల్ ప్లేస్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో ప్రప్రదంగా ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది.